మాఘమాసంలో తులసిని పూజించాలంటే ముందుగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తర్వాత తులసి మొక్కను శుభ్రమైన నీటితో కడగాలి. తులసి మొక్క ముందో దీపం వెలిగించి ఆపై తులసి మొక్కకు నీరు సమర్పించండి. కొన్ని చుక్కల గంగాజలం కూడా నీటిలో కలపవచ్చు. దీని తర్వాత తులసి మొక్కకు పువ్వులు సమర్పించి తులసి మాతకు హారతివ్వండి. మాఘమాసం హిందూ మతంలో ముఖ్యమైన నెల. ఈ మాసంలో అనేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ఒకటి తులసి పూజ. తులసిని పవిత్రమైనది, పూజనీయమైనదిగా భావిస్తారు. అయితే మాఘమాసంలో తులసిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మాఘమాసంలో తులసికి నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టకూడదు. నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం వల్ల సూర్యభగవానుడు బలహీనపడతాడని నమ్ముతారు. మాఘమాసంలో తులసికి పాలు నైవేద్యం పెట్టకూడదు. పాలు నైవేద్యంగా పెడితే తులసి మొక్క నాశనం అవుతుందని నమ్ముతారు. తులసికి పాలు కలిపిన నీరు నైవేద్యంగా పెట్టకూడదు. తులసి మొక్కను భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, భారతీయ పురాణాల్లోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. హిందూ ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను ఉంటుంది. ఉదయం సాయంత్రం తులసికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసిని భక్తితో పూజించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు. తులసి అమ్మవారికి పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు, నిత్యం తులసి పూజ చేసి మొక్కకు నీరు పోయాలి. ఇలా తులసికి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వ్యక్తి సంపద, ఆహారాన్ని పొందుతాడు. తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం తులసికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకుని తులసి చెట్టు వద్ద నిల్చొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి. తులసి మొక్క శ్వాస కొరకు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను పెంచండి. ఉభయ సంధ్యలలోనూ పూజ చేయండి. తులసి మన శరీరంలోని సమస్త అనారోగ్యాలను నయం చేయగల శక్తిని కలిగి ఉందని చెప్తారు. ఇందులో ఉండే ఔషధీయ గుణాలకు ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాముఖ్యం ఉంది. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఈ మొక్కకు విశేష ప్రాధాన్యతను ఇచ్చారు.